అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయన్నారు. కేబినెట్ మంత్రి హోదాలో మొదటిసారిగా సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించారు వివేక్. చెన్నూరు పట్టణంలో వర్షాన్ని లెక్క చేయకుండా మంత్రి వివేక్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కాంగ్రెస్, దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు, అభిమానులు. మంచిర్యాల జిల్లా చెన్నూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని చెప్పారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం చెన్నూరులో పర్యటించారు వివేక్ వెంకటస్వామి. బ్యాండ్, గుస్సాడి నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ కార్యకర్తలు. మీరు చూసినారు మన ప్రాంతంలో అసలు నిధులు ఏ గ్రామంలో కూడా ఖర్చు పెట్టలేదు. కానీ నేను వచ్చిన తర్వాత అన్ని గ్రామాలలో 50 లక్షల వరకు ఒక్కొక్క గ్రామానికి ఎన్ఆర్ఈజిఎస్ అన్న కానీ ఎస్డిఎఫ్ అన్న కానీ అన్ని నిధులు పెట్టి అభివృద్ధి బాటలో తీసుకుపోవడం జరిగింది. అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానైతే ఎవరికైతే రాలేదో మీరందరూ లిస్ట్ ప్రిపేర్ చేయండి. నేను వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఇందిరమ్మ ఇల్లులు ఇప్పిస్తానని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నా. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు అవినీతి ఎక్కడ కాకుండా మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తున్నాను. ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ న్యాయం జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాననే నమ్మకంతో ప్రజలు తనను గెలిపించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని తనకు చెప్పారన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టిందని విమర్శించారు మంత్రి వివేక్. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. ఇందారంలో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు వివేక్. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేపిస్తూ ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ప్రజలకు న్యాయం ఏదైతే జరగాలో అది డెఫినెట్లీ మీ అందరికీ చేస్తారని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. మైనింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే రాష్ట్రానికి ఏదైతే మేలు జరగాలనో రాష్ట్రానికి ఎక్కువ పన్ను వచ్చి మనకు ఆ పన్ను ద్వారా మనకు ఎక్కువ నిధులు మన ప్రాంతానికి కేటాయించి మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గమనించి ఈ మైనింగ్ పోర్ట్ఫోలియో నాకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 700 కోట్ల రూపాయల పన్ను వస్తుందో ఇసుక పైన రాయల్టీ, దీన్ని పెంచాలని చెప్పి వారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నేను పని చేయాలనా లేదా, నిజాయితీగా పని చేయాలనా లేదా, మీరందరూ ఒప్పుకుంటారా? అంతకుముందు కరీంనగర్ జిల్లా అల్గనూరు, బొమ్మకల్ ప్రాంతాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు నేతలు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన వివేక్ కు స్థానిక కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల నేతలు అభినందనలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందచేసి సాదర ఆహ్వానం పలికారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నేతలు సాదర స్వాగతం పలికారు. అక్కడ కాకా విగ్రహానికి మంత్రి హోదాలో నివాళులర్పించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వివేక్. మంత్రి పదవి రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. పుష్పగుచ్చాలు అందచేసి అభినందనలు తెలిపారు. ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు 3 సార్లు గెలిచారు, తర్వాత నేను ఒకసారి గెలిచాను, తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు. ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో 4 సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలము వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు స్థానిక కాంగ్రెస్ నేతలు. పట్టణంతో పాటు అప్పన్నపేట, బసంత్ నగర్ ఏరియాలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. మంత్రి హోదాలో జిల్లాకు తొలిసారి రావడంతో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి వేడుకలు చేశారు. మంత్రిని గజమాలతో సత్కరించారు నేతలు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలన్నారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి వివేక్ కు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. రంగదాంపల్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు వివేక్. సిద్దిపేటతో కాకాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. స్థానికంగా ఘన స్వాగతం లభించడం సంతోషంగా ఉందన్నారు. వారానికి ఓసారి సిద్దిపేటకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు వివేక్. సిద్దిపేట అంటే నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే. సో మళ్ళొక్కసారి సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగింది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము. నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా. మన మిత్రులందరితో కోరుతూ మనం అందరం కలిసి పనిచేద్దాము. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు వివేక్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు ఆయనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. పటాకులు కాల్చి డప్పు చప్పులతో వేడుక నిర్వహించారు.